నీవు ఆమెకిచ్చిన గొప్ప భాగ్యానికై నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీ పక్షాన నీ దాసుడు నిలబడి నాయన నీ వాక్యమనే విత్తనాన్ని మాలో మొలకెత్తుటకు నిలబడినప్పుడు నీ కృప ఆయన మీద నింపి నీ కృపలో నీ యొక్క పరలోక వర్తమానం మా హృదయాల్లో నీరు గట్టి పల్లింపు చేయటకు నీ కృప దయచేయండి. ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టండి. నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోండి తండ్రి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని కుటుంబాన్ని పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని చెప్పుతుండగా ఇనుచున్న వారిని కూడా తండ్రి మీరు నాయన నీ చిత్తమైతే నడిపించండి. వారిని కూడా బలపరచండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపింపజేసుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామలో ప్రార్థించుకొని అడుక్కొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మన మధ్య దయాశాఖలు బాబురావు గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. చక్కగా ప్రతి నెల ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు కూడా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అటువంటి మంచి ప్లాట్ఫామ్ మనకి విజయలక్ష్మి ఆంటీ గారు ఇస్తున్నారు కాబట్టి నేను ఎంతైనా దేవునికి కృతజ్ఞత చెప్తూ తనకు కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ప్రతి వారము ప్రతి నెల కూడా ఇక్కడ ఈ విధంగా దేవుని యొక్క మాటలు మనం పంచుకోవటం, దేవునిలో మనం కొంచెం ఆ యొక్క విషయాలను తెలుసుకోవటం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మనం వాక్యంలోనికి వెళ్దాం. ఒక మాట చదువుకొని ప్రభు యొక్క మాటను చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మా ప్రభువా యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు. నేను ఇటు రీతిగా మాకు ఇచ్చినటువంటి గొప్ప తలాంతును బట్టి నీకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు. నీ దాసులు మాట్లాడుచుండగా నీ కృపను దయచేయమని, మాది ఏది అవసరమో మీరు దాన్ని నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒకనొక సందర్భాన్ని యొక్క లూకా గారు చక్కగా రాయబడింది. ఏమిటి ఆ సందర్భం అంటే, యేసు ప్రభు వారు యెరికో అన్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూడటానికి చాలామంది వచ్చారు. విషయం ఏంటంటే, ఒక మంచి గొప్ప వ్యక్తి ఒక దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన చూడాలని అందరికీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా గొప్ప ఒక మంచి వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆయన చూడాలని ఎంతో ఆకాంక్షగా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏమనిపించిందంటే, ఈయన చూడాలనిపించింది. ఎవరికి అనిపించింది? జక్కయ్య గారికి ఏమనిపించిందంటే, ప్రభువును చూడాలి అని అనిపించింది. చూడండి, దేవుడు మన యొక్క ఉద్దేశాలు మంచి అయితే దాన్ని నెరవేర్పులోకి తీసుకువస్తాడు. మన యొక్క ఉద్దేశాలు మంచిగా లేకపోతే ఆయన నెరవేర్పులోకి తీసుకురాడు. మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటా ఉద్దేశం? ఇక్కడ జక్కయ్యకి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం అంటే, నేను ఇవాళ ఆయన్ని చూడాలి. ఎందుకని చూడాలి ఆయన్ని? అవన్నీ ఆయనకి తెలియదు పాపం. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ రోజున ఆయన ఎట్టగైనా సరే నేను చూడాలనుకున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఆ రోడ్లో వచ్చినప్పుడు, ఆ యొక్క ఏరియాకు వచ్చినప్పుడు అనేకులు మా ఇంటికి వస్తే బాగుండు, లేదంటే మమ్మల్ని తీసుకువెళ్తే బాగుండు, ఆయన మా ఇంటికి వస్తే బాగుండు, మాతో పాటు ఒక పూట ఉంటే బాగుండు అని అనేక మంది అనుకొని ఉండొచ్చు కదా. అందరి ఉద్దేశాలు కూడా మంచిగానయ్యి, అందరి ఉద్దేశాలు కూడా మంచియే. కానీ ప్రభువారు ఏమన్నాడంటే, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జక్కయ్య అనేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ జక్కయ్య అంటే
ఎటువంటి మనిషి అంటే ఆ మనిషికి బ్రతుకు బాగాల, ఆ మనిషికి బ్రతుకు బాగాల, ఆ మనిషి అంతా కూడా పాడైపోయినటువంటి మనిషి. ఇలాగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఒకటి చెప్తుంటే నీతిగా బ్రతకమంటే అతడు అన్యాయంగా సొమ్ముని కూడగట్టేటువంటి మనిషి. అటువంటి మనిషికి ఏమొచ్చిందంటే ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, నేను యేసుని చూడాలి. ఇది ఏమన్నారంటే ఇది ఒక మంచి ఉద్దేశం. ఏమిటా ఉద్దేశం? ఏం ఉద్దేశం ఇప్పుడు జక్కయ్యకి కలిగిందంటే యేసుని నేను చూడాలి. ఇది ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని ఆయన అక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే మనిషి కనుక మంచి ఉద్దేశంతో ఉంటాడో వాడికి ఎవరు సహాయం చేస్తారంటే దేవుడు సహాయం చేస్తాడు. కాకపోతే ఏముండాలి మనిషికి? ఏం ఉద్దేశం ఉండాలి? ఎటువంటి ఉద్దేశాలు ఉంటాయి మనుషులకి? దురుద్దేశాలు ఉంటాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనిషి ఏముంటాయంట? దురుద్దేశాలు ఉంటాయంట. దురుద్దేశాలు అంటే తలంపులన్నీ కూడా దరిద్రపు తలంపులన్నీ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి మనం వాక్యాలన్నా ఏదన్నా చేస్తున్నప్పటికీ కూడా ఏమి కూడా ఉపయోగం ఉండదు. ఏముండాలంటే మంచి ఉద్దేశం ఉండాలి. ఇక్కడ దక్కయ్యకి ఏముందంటే ఒక మంచి ఉద్దేశం కలిగి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ప్రభువుని చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. వెంటనే ఎప్పుడైతే మంచి ఉద్దేశం కలిగి మనం ఉంటామో, మనం కనుక ఒక చూసుకుంటా ఉంటే ఒక సర్కిల్ వేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇలా ఒక సర్కిల్ అంటే ఒక సున్నాలాగా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని నేను చూడాలి. దీనికి ఇంకొకడు ఉంటాడు. ఎవడో? ఆయన్ని చూడకుండా చేసేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆడెవడు? ఈ మనిషికి ఎప్పుడైతే ఈ ఉద్దేశం వచ్చిందో ఈ రింగులోకి, ఈ సర్కిల్లోకి ఎవడు వస్తాడంటే ముందు వీడు వస్తాడు. ఎవడు? సాతాను. దేనికి? వీడు దేవుని చూద్దాం అనుకుంటున్నాడు, ప్రభువుని చూద్దాం అనుకుంటున్నాడు. వీడు అసలు చూడగలుగుతాడా లేదా? వీడికి నిజంగానే చూద్దాం అనిపించిందా లేదా? ఎత్తైనా సరే ఈయన్ని చూడనీయకుండా చేయాలన్నది ఆడు ఉద్దేశం. ఆడు ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? ఈయన ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం ఈయన్ని చూడకూడదు. మనుషులు కూడా అనేకమైనటువంటి డినామినేషన్లు, అనేకమైనటువంటి వాటిలోకి వెళ్తున్నారు. చివరికి సాతాను ఏమి చేస్తుందంటే మన క్రైస్తవుల్లో కూడా అటు ఇటు చేసి దేవుణ్ణి మాత్రం గుర్తుపట్టకుండా చేస్తుంది. దేవుణ్ణి మాత్రం గుర్తుపట్టేట్లా. దేనికి? ఈ సర్కిల్ ఉంది చూసారా, చెప్పాను కదా. ఇప్పుడు ఒక రింగ్ అనుకోండి. ఈ రింగులో మనిషి ఉన్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను ప్రభువుని నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. ఈ జక్కయ్య అనుకున్నాడు నేను యేసుని చూడాలి అనుకున్నాడు. అనుకోగానే ఈ రింగులోకి ఎవడొచ్చాడంటే ఫస్ట్ సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చి ఆయనకి ఏం చేశాడంటే ఒక్కొక్కడు ఇంత బారుగా కనిపించారంట. మామూలు టైంలో వాళ్ళంతా వచ్చారో లేదో మరి తెలియదు, కానీ ఇతడు ఎవరిని చూద్దాం అనుకున్నాడు? ఇప్పుడు యేసుని చూద్దాం అనుకున్నాడు. కాబట్టి అతడు ముందున్నటువంటి మనుషులందరూ కూడా నేను అనుకుంటాను ఇంకా ఎత్తుకు కనిపించుంటారు ఆయనకి. దేనికి? ఇలా తెచ్చిందేవుడు. ఇప్పుడు ఈ మనుషులందరూ తెచ్చిందేవుడు. మనిషి బాగుపడతాడు కదా ప్రభువుని చూస్తే. ప్రభు దగ్గరకు వస్తే మనిషి బాగుపడతాడు కదా. ఇట్లాగా ప్రభువుని తెలుసుకోకుండా చేయటం అనేది వాడి ఉద్దేశం. వీడికి ఒక ఉద్దేశం ఉంది. వెంటనే ఈ రింగులోకి మూడవదిగా ఎవడు వస్తారంటే ప్రభు వస్తాడు. అర్థమవుతుందా? ప్రభు వచ్చిన తర్వాత ఇక ఆడు ఉండడు. ఎవడు? ఎవడైతే ప్రభువుకి ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం అంటే నన్ను ఇతడు చూడాలి అన్నటువంటి ఉద్దేశం ప్రభువుకు ఉంది. ప్రభు అంటాడు వెంటనే ఆ యొక్క వచనాన్ని కనుక మనం ఇట్లా సర్కిల్లా తీసుకొని చదువుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే, మొదటిగా జక్కయ్యకి ఏమనిపించిందంటే ప్రభువుని నేను చూడాలి అనిపించింది. రెండవదిగా అతడికి ఆ రింగ్లోకి ఎవడొచ్చాడంటే సాతాను గాడు వచ్చి ఆయన్ని చూడనీయకుండా చేద్దామని చూశాడు. అయినప్పటికీ అతనికి ఏమనిపించిందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆయన్ని నేను చూసే ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. చూసే ఇంటికి వెళ్ళాలి అనుకోగానే అప్పుడు ఎవరు వచ్చారు రింగులోకి? చెప్పాలి. అప్పుడు ఎవరు వచ్చారు? అప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు అంటున్నాడు ఆ చెట్టు కిందకు వచ్చాడంట. ఏ చెట్టు కిందకి? జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో చూడండి, అక్కడ రాయబడి ఉంది కదా. జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు ఏ చెట్టు అంట? మేడి చెట్టు. ఈ మేడి చెట్టు ఎటువంటిదంటే చాలా డెలికేటెడ్.
చాలా సున్నితంగా ఉంటుంది. ఒక మంచి కొమ్మ అంటూ ఏముండదు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఇక్కడ, ఇది ఆప చెట్టు. దీని కొమ్మ చూసారా ఎంత ఉందో? ఒక మనిషి ఆ చిటారు కొమ్మ మీద అక్కడికి కూర్చున్నా సరే ఆడు పడ్డావు. దేనికని? ఈ చెట్టు గట్టిది, చెట్టు గట్టిది. మేడి చెట్టు చూసారు ఎప్పుడైనా? మీరు కనుక చూడండి, మేడి చెట్టు ఏంటంటే చిన్ని చిన్ని బ్రాంచెస్, చిన్ని చిన్ని కొమ్మలు. ఒక మంచి కొమ్మ, పెద్ద కొమ్మ అంటూ ఏముండదు అంట దానికి. అట్లాంటిది మరి ఆయన ఎట్లా ఎక్కాడో చూడండి. ఆయన యొక్క ఆశ ఏమిటంటే ఒకటే ఆశ, నేను ఈ రోజున ప్రభువుని చూసే మరలా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడికి వచ్చాడు. వచ్చే రాగానే అప్పుడు ప్రభువారు అక్కడికి వచ్చి ఎవరిని పిలిచాడంట? జక్కయ్యని పిలిచాడంట. జక్కయ్యని ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు దాకా ఉన్నాడు చూసారా ఆ సర్కిల్లో. ఆ సర్కిల్లో ఎవడున్నాడు? జక్కయ్య ఉన్నాడు, సాతానుగాడు ఉన్నాడు. ఇప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు రాగానే ఈడేమైపోయాడు? ఈడు దారి ఈడు చూసుకున్నాడు, ఈడు దారి ఆడు చూసుకుని ఆడెళ్ళిపోయాడు. ఇప్పుడు జక్కయ్య ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. ఏం చేశాడు? జక్కయ్య ప్రభుని, అయ్యా మా ఇంటికి రా అన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఈ రోజున మీ ఇంటి దగ్గర అనగానే మా ఇంటికి ఏం వస్తావులయ్యా అన్నాడా? అలా ప్రేమతో ఆహ్వానించి చేర్చుకున్నాడంట. చేర్చుకోగానే ఇప్పుడు ఈ సర్కిల్లో ఎవరున్నారంటే ఇద్దరే ఉన్నారు. ఈ సర్కిల్లో ఇద్దరే ఉన్నారు. ఇద్దరే ఉండేటప్పటికి ఈ మనిషికి ఏమనిపిస్తుందంటే, ఇంత గొప్పవాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడు, నాతో పాటు ఉంటున్నాడు, ఆయన యొక్క రిఫ్లెక్షన్ అంటే ఆయన యొక్క తత్వం ఎవరి మీద కొడుతుందంటే నా మీద కొడుతుంది. ఇప్పుడు నేను ఇంకా దరిద్రంగా ఉంటే ఎవరికి అవమానం? ఇప్పుడు ఆయనకు అవమానం. అరే ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఈ మనిషి అట్లా ఉన్నాడు, ఆయన అట్లాంటాడేమో అనుకుంటారని ఆయన ఏమని చేసుకున్నాడంటే వెంటనే ఆయనకు బ్రతుకు మార్చుకున్నాడు. ఏమంటున్నాడంటే పిలిచి, అయ్యా ఇది ఎవరైనా చెప్పారా జక్కయ్యకి? జక్కయ్య ఏంటికి ఇన్ని రోజులు బతుకుతావు, ఇట్లా బతుకుతావు, మారవచ్చు కదా అని గంటల గంటలు ఏమి ప్రభు కూడా చెప్పలేదంట. అక్కడ కూర్చున్నాగానే వెంటనే జక్కయ్యలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఆయన లెగిసి అంటున్నాడంట, అయ్యా ఇదిగో ప్రభువా, నేను కనుక ఎవడి దగ్గరైనా ఎగస్ట్రా తీసుకొని ఉంటే వాడికి 4 గంటలు నేను చేస్తున్నాను. ఇంకా కొంత డబ్బు ఉంది, దాన్ని సగము నేను ఎవరికి ఇస్తున్నాను? పేదలకి. అసలు ఇది చేయమని ప్రభు చెప్పాడు ఆయనకి. మరి ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఈ యొక్క సర్కిల్లో ఎవరున్నారంటే ఇప్పుడు ఒక ప్రభువును ఎవరెవరున్నారు? ఎందుకని జక్కయ్య కుటుంబం రక్షింపబడింది? జక్కయ్య ఉద్దేశం మంచిది. జక్క యొక్క ఉద్దేశం ఇది ఇప్పుడు జరిగినటువంటి విషయాలేం కాదు. ఇప్పుడు ప్రభు ఒక జక్కయ్యనే కాదు, పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే ఒకానొక సమయంలో అబ్రహాము అన్నటువంటి వాడికి ఏమొచ్చిందంటే ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య తెచ్చినోడు ఎవడంటే, ఇప్పుడు మళ్ళా మీరు ఇది సర్కిల్ వేసుకోండి, మీరు ఒక సర్కిల్ వేసుకోండి. ఇప్పుడు అఫ్కోర్స్ నాకు ఇక్కడ వేయటానికి బోర్డు అయ్యని కష్టం, కానీ మీరు అనుకోండి ఒక సర్కిల్ ఉందనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ సర్కిల్లోకి అబ్రహాం తీసుకొచ్చాడు, అందులో పెట్టాడు. ఏమిటా సర్కిల్ అంటే అతన్ని ఇబ్బందులోకి తీసుకెళ్దామని చూశాడు. ఏంటంటే అబ్రహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతుకి అబ్రహాముకి ఏం తీసుకొచ్చి పెట్టాడంటే గొడవ తీసుకొచ్చి పెట్టాడు. దేనికి? అబ్రహాముని ప్రభు నుంచి దూరం చేద్దాం అనుకున్నాడు. ఏమన్నాడంటే అబ్రహాము కన్నా లోతుకి ఏమొచ్చిందంట? గొడవ వచ్చిందంట. గొడవ వచ్చినప్పుడు అబ్రహాము యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. అతని యొక్క ఉద్దేశం చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఆదికాండ గ్రంథం చూద్దాం ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఆ మాటలు ఉంటాయి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తుల నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. నెగోబునకు వెళ్ళెను. అక్కడ 10వ వచనం ముందు చదవండి అమ్మా. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి దాని ముందు వచ్చిన చదవండి అమ్మా. ఏమంటాడంటే మనము బంధువులము కనుక మనకి ఏముండకూడదంటే గొడవ ఉండకూడదు. పశువుల కాపర్ల గురించి మనం కొట్టుకోవడం ఏంట్రా? ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? ఏమొచ్చిందంట ఇక్కడ? కలహం వచ్చిందంట. ఈ కలహాన్ని పెట్టినోడు ఎవడు? ఈ కలహాన్ని పెట్టిందేమో సాతాను. ఎటువంటిదంటే చూడండి, అబ్రహామునికి గొర్రెలు ఉన్నాయి, లోతుకి గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు పెరుగుతా వచ్చినప్పుడు ఆయన కాపరులకి ఈయన కాపరులకి ఏమొచ్చిందంట? గొడవ వచ్చిందంట. గొడవ వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అక్కడ సర్కిల్లో పెట్టారు. పెట్టినప్పుడు అబ్రహాము వచ్చి అంటున్నాడు, మనం బంధువులమే, నువ్వు నేను కొట్టుకోవడం ఏంటి? మన ఇద్దరం ఎవరివి? బంధువులవి. నువ్వు నేను కొట్టుకోవడం ఏంటి? మంచి ఉద్దేశం. ఎటువంటి ఉద్దేశం అంటే మంచి ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఏంటంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఇదంతా ఉంది. ఏదుంది? ఈ దేశమంతా నీ కళ్ళ ముందు ఉంది. నువ్వు కుడివైపుకి వెళ్ళిపోతే నేను ఎడం వైపుకి వెళ్ళిపోతా, నువ్వు ఉత్తర దిక్కు వెళ్ళిపోతే నేను దక్షిణ దిక్కు వెళ్ళిపోతా, నువ్వు తూర్పు వెళ్ళిపోతే నేను పడమర వెళ్ళిపోతా. నాకు ఇట్లాంటి సెంటిమెంట్లు ఏమి లేవు. ఏమంటున్నాడు? అదే మనం అట్టా అంటామా? మన దగ్గరికి వస్తే ఈ విషయాలు మనం ఏమంటామంటే మాకు తూర్పు ద్వారమే కావాలంటాం. చూస్తున్నారా? మనం ఏమంటాం? ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇవన్నీ చూసేటప్పుడు కూడా మనం ఏమంటాం? అబ్రహాం లాగా చాయిస్ ఎదుటోడికి ఇస్తామా? చాయిస్ ఎదుటోడికి ఇస్తామా? ఏమో మనమే తీసుకుందామని చూస్తాం. కానీ అబ్రహాము ఒక ఉద్దేశం చాలా మంచిది. ఏమిటా ఉద్దేశం అంటే, అతన్ని పిలిచాడు. ఎవరిని? లోతుని పిలిచాడు. లోతుని పిలిచి, నీ కళ్ళ ముందు ఈ దేశం ఉంది, చూసుకో, ఎటు వెళ్తావో అటు వెళ్ళు, నువ్వు వెళ్ళిన వ్యతిరేకం సైడ్ నేను వెళ్ళిపోతాను అనగానే ఈ మాటలు ఎవరికి నచ్చింది అంటే ప్రభువుకు నచ్చింది. ఈ సర్కిల్లోకి నెక్స్ట్ సీన్లో ఎవరు వచ్చారంటే ప్రభువు వచ్చాడు. చూడండి 11వ వచనం చదవండి. వెంటనే ఆయన అంటాడు కదా, కాబట్టి అది కాదమ్మా, తర్వాత యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి చదవండి. 13వ వచనం నుంచి చదవండి. 13 నుంచి చదవండి అమ్మా. 13 వచనం కాదమ్మా, ఇక్కడే. యెహోవా దాని తర్వాత విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, అంతా పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును సదాకాలము నేను ఇచ్చేదను. ఏంటిదంట? ఏం చెప్పాడు ఇప్పుడు ప్రభువారు? ఇతడేమో మంచి ఉద్దేశం కలిగి ఏమన్నాడంటే, తన యొక్క అన్నకుమారుడు అయిన లోతును పిలిచి, లోతు, ఇదిగో నీ కళ్ళ ముందు ఇదంతా ఉంది కదా, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్ళిపోతా, నువ్వు ఇంకో చోటకి వెళ్తానంటే నేను రివర్స్కి వెళ్ళిపోతా, నాకు ఇటువంటి ప్రాబ్లము కూడా లేదన్నప్పుడు ఈ ఉద్దేశం ఎవరికి నచ్చిందంటే దేవుడికి నచ్చింది. ఈ ఉద్దేశం ఏమిటా ఉద్దేశం? ఏమిటా ఉద్దేశం అంటే బంధువులకి ఏం రాకూడదు? ఆస్తుల వల్ల కలహాలు రాకూడదు. ఆస్తుల వల్ల చూడండి, ప్రపంచంలో అనేకమైనటువంటి గొడవలన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఆస్తే. తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు పిల్లలతో, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు. చూడండి, బేసిక్ ఏమిటంటే ఇక్కడ అబ్రహాం చెప్తున్నాడు, మనము బంధువులము కనుక మనందరికీ కూడా ఏముండకూడదు? కలహం ఉండకూడదు. బంధువులు అన్నవాడు కలహం ఉండకూడదు. అయితే అయింది, ఈడే కదా మనోడే కదా, తీసుకున్నాళ్ళే అనుకోవాలి. కానీ అరే ఇది ఈడు ఎక్కువ తీసుకుంటున్నాడు, నాకు తక్కువ ఇస్తున్నాడు అన్నటువంటి ఆలోచన రాకూడదు. అటువంటి మంచి ఆలోచన వచ్చింది ఎవరికి? అబ్రహాముకి. వెంటనే ఈ సర్కిల్లోకి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎటు కావాలంటే అటు చూడు, తూర్పు దిక్కు చూడు, పడమర దిక్కు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఈ రాజ్యం అంతా, ఈ దేశాన్ని అంతా కూడా నీకు ఇచ్చేస్తా. దేనికన్నాడు చెప్పండి? అతడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. ఎవరు తింటున్నాడు? ఒకవేళ నా తమ్ముడేగా, నాకు అన్న కొడుకేగా. అప్పుడు అంట అబ్రహాం గారు ఆ లోతునంట ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా చూసుకునేవాడంట. కొడుకులాగా చూసుకునేవాడంట. ఇది వెళ్ళరా, కావాలంటే ఇటెళ్ళు, లేదంటే ఇటెళ్ళు, ఎటైనా వెళ్ళిపో, నీ ఇష్టం అన్నటువంటి మాటలు చెప్పగానే ఆ మాటలు ఇది మంచి ఉద్దేశం కదా, అతడు బాగుపడాలనే చెప్పాడు. కాబట్టి ఈ ఉద్దేశం ఎవరికి నచ్చిందంటే దేవుడికి నచ్చింది. ఎప్పుడైతే మనం మంచి ఉద్దేశాలు కలిగి ఉంటామో
వెంటనే ఎవరు వస్తారంటే మన తరపున వాదించడానికి దేవుడు వస్తాడు. ఇది అయిపోలా, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే యోసేపు అన్నటువంటి వాడు ఉన్నాడు. యోసేపుని తన యొక్క అన్నలు, మనందరికీ తెలిసి ఒక స్టోరీలు అన్నీ కూడా, ఇక్కడ ఎవరో కూడా క్రైస్తవులు కానిపెట్లు ఎవరు కూర్చోలేదు, మ్యాక్సిమం అందరికీ కూడా తెలుసు కదా. చూడండి, యోసేపు తన అన్నలు ఏం చేశారంటే తీసుకెళ్ళి అమ్మేశారు. అతడు ఎక్కడ ఉంటున్నాడంటే పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఇతడు ఉద్దేశం ఏంటంటే ఇతడు పరిశుద్ధంగా బ్రతకాలి అని ఇతడు ఉద్దేశం. ఈ ఉద్దేశం మంచిదంటారా కాదంటారా? ఏ ఉద్దేశం? మంచిగా ఉండాలి అనుకోవడం ఉద్దేశం రాంగా రైటా? పరిశుద్ధంగా బ్రతకాలి అనుకోవడం మంచిదా కాదా? మంచి ఉద్దేశం. ఏముంది ఆయనకి? మంచి ఉద్దేశం ఉంది. నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనుకున్నాడు. అయితే పోతీఫర్ భార్య ఆయన్ని కొంచెం కంగారు పెట్టింది. నువ్వు ఖచ్చితంగా నాతో ఉండాలన్నట్టుగా అనిందంట. అన్నప్పుడు నేను వేరే గ్రంథం కూడా చదివినప్పుడు ఆ యొక్క యోసేపు యొక్క గుణగణాలని, ఆయన యొక్క సౌందర్యాన్ని అందులో పొగుడుతాడు. ఎంత బాగున్నాడంటే అతడి మీద ఒక మచ్చ కూడా ఉండేది కాదంట. అంత మంచిగా అతడు అందంగా ఉన్నాడంట. ఆ అందానికి మోహించావా, నువ్వు నాకు కావాలనింది. ఆయన అన్నాడు, నువ్వు నా యజమాని భార్యవి, నేను నీతో ఎలా ఉంటాను? నువ్వు నా యజమాని భార్యవి అంటే నా యజమాని నా అంతా అప్పచెప్పాడంటే నిన్ను కూడా అప్పచెప్పినట్ట కాదు కదా. కానే కాదు, నీతో నేను రాలేను అన్నప్పుడు ఇతడు దేనికోసం తాపత్రయపడ్డాడు? పరిశుద్ధంగా ఉండేందుకు తాపత్రయపడ్డాడు. ఇది ఒక సర్కిల్ చూసుకుంటే ఇతడేమో పరిశుద్ధంగా ఉండేదానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు. సాతాను గాడేమో ఏమో ప్రేరేపించి ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధతని పోగొట్టాలని చూస్తున్నాడు. వెంటనే మూడవదిగా ఎవరు దిగుతున్నారు మధ్యలోకి? దేవుడు దిగుతున్నాడు. ఏం చేశాడు సాతాను? ఆమెను ప్రేరేపించి ఈయన తీసుకెళ్ళి ఎక్కడ వేశాడంట? కారాగారంలో వేశాడంట, చెరసాలలో వేయించాడంట. చెరసాలలో వేయించగానే ఈ యొక్క సర్కిల్లోకి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. అక్కడ చెరసాల అధిపతితో దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క చెరసాల అధిపతి గంట ఏం చేశాడంటే ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. ఆదికాండము 38వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయాలు. 39వ అధ్యాయము 21 నుంచి చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు ఎవరు చేశారంటే ఇప్పుడు దేవుడు ఎందుకు చేశాడు ఈ పని? అసలు యోసేపు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఎప్పుడైతే మంచి ఉద్దేశం నీకు ఉంటుందో, మంచి ఉద్దేశం నాకు ఉంటుందో, మంచి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వారిని రక్షించడానికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. చూడండి, యోసేపుకి ఏమనిపించిందంటే మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మైలపడకూడదు, నేను కలంకం తెచ్చుకోకూడదు. ఇదిగో వీడికి చేతుల్లోకి తాళాలు అన్నీ నేను ఇస్తే వీడు నా కొంప ముంచాడరా అని ఎవడు అనుకోకూడదు, నా యజమాని అనుకోకూడదని ఏమనుకున్నాడంటే పరిశుద్ధంగా నేను బ్రతకాలనుకున్నాడు. సాతాను అనింది, నువ్వు కానే కాదు, నువ్వు ఖచ్చితంగా తప్పు చేయాలి అనింది. ఏం చేశాడు ఆయన? తప్పు చేయలేదు. వెంటనే ఆయన రక్షించడానికి ఎవరు వచ్చారంటే ఆ యొక్క సర్కిల్లోకి దేవుడు వచ్చాడు. సాక్షాత్తు దేవుడు వచ్చి ఏం చేశాడంట? అతనికి చెరసాలలో వేయించినప్పుడు ఆ చెరసాల నాయకుడికి ఏం చేశాడంట? ఆయన మీద కటాక్షం జరిగించాడు. కటాక్షం వచ్చిన తర్వాత ఏం చేశాడు మన చెరసాల నాయకుడు? చదవమ్మా నెక్స్ట్. ఏమంటాడంటే అతడికి అందులో చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరి మీద కూడా ఏమిచ్చాడంట? యోసేపు చేతికి అప్పగించాడంటే ఏం అప్పచెప్పాడు? చెరసాలలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ గృహంలో అతడు ఉండొచ్చినటువంటి కుటుంబంలో అతడిదే పెత్తనం. ఒక కలంకం వచ్చింది, తీసుకొచ్చి ఏం వేశారు? లోపల వేశారు. ఎవడైనా దొంగకి ఎవడైనా తాళాలు అప్పచెప్తారా? కానీ చూడండి, దేవుడు ఎటువంటి వాడంటే ఇతడు యోసేపు యొక్క అధిపతి అంటే చెరసాల అధిపతితో దేవుడు మాట్లాడి ఆయన కటాక్షం తెప్పించి ఏం చేశాడంట? చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా నాయకుడుగా ఎవరిని పెట్టాడంట? యోసేపుని పెట్టాడంట. ఎందుకు వచ్చింది ఇంత మంచి ఆలోచన? ఎందుకంటే యోసేపు ఉద్దేశం మంచిది. యోసేపు ఉద్దేశం మంచిది. మన ఉద్దేశాలు బాగుంటే
ప్రభు ఖచ్చితంగా తోడై ఉంటాడు. మన ఉద్దేశాలేమో దరిద్రంగా ఉండి మనమేమో ఏదో ఆలోచించి నేనేదో ఇది చేస్తే అది వచ్చేస్తుందేమో, నేను ప్రభులోకి వస్తే నాకు ఇది వచ్చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటే అయ్యి ఎవరు చూస్తారు? ఉద్దేశాలు బాగుండాలి. చూడండి, అలాగే నేను ఇంకొక విషయాన్ని గుర్తు చేసి మీకు ముగింపులోకి తీసుకొస్తాను. ఒకానొక సమయంలో దానియేలు అన్నటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ యొక్క భక్తుడు ఏమిటంటే అతన్ని యెరూషలేము నుంచి బంధించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడికి? బబులోను అన్నటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టినప్పుడు అతడు అనుకున్నాడంట, రాజు భుజించేటువంటి భోజనం నేను ఏంటంట, రాజు భుజించేటువంటి భోజనం నేను తిని నేను నా పరిశుద్ధతని నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాడంట. ఇది మంచి ఉద్దేశమే కాదా? మంచి ఉద్దేశమేనా? రాజు తినేటువంటి భోజనం అనగా రాజు ఎటువంటి భోజనం తింటాడంటే ఆ సమయాల్లో విగ్రహాలకు పెట్టినటువంటి భోజనాలు వాళ్ళు తినేవాళ్ళు. ఆ భోజనాన్ని అనగా ఆ నాన్ వెజిటేరియన్ అంటే ఆ మాంసాలు అన్నీ నేను తిని నేను మైనబడకూడదు అనుకున్నానంట. ఎవరు? దానియేలు. చదవండి ఒకసారి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆ మాటలు రాయబడి ఉంటాయి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. ఏమిటంట? ఏ ఉద్దేశం ఉందంటే ఇతనికి? రాజు తినేటువంటి భోజనం తిని రాజు తాగేటువంటి ద్రాక్షరసం నేను తాగి నన్ను నేను అపవిత్ర పరుచుకోకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశం మంచిది కాబట్టి ఇతనికి ఏమొచ్చిందంటే సాతాను వచ్చింది. ఏమన్నాడు? ఆ నపూసకుడు వచ్చి అన్నాడంట, మీరు ఖచ్చితంగా తినాల్సిందే అన్నాడంట. తినాల్సిందే అన్నప్పుడు అమ్మో ఇతడు అధికారి నన్ను ఏమైనా అంటాడేమో అని చెప్పి భయపడలేదంట. ఆయన ఒక టెస్ట్ పెట్టాడంట. మేము వారం రోజులు మీరు పెట్టేటువంటి భోజనం మేము తినాం, కూరగాయలే తింటాం. అప్పటికీ కూడా మేము కనుక మిగిలిన వాళ్ళకి లాగా లేకపోతే అప్పుడు మీరు చెప్పింది చేస్తామన్నాడంట. చేస్తా ఉన్నప్పుడు ఈ సైన్యాధిపతి అంటే అక్కడ ఉన్నటువంటి నపుంసకుడు నాయకుడు సరే అన్నాడంట. ఈ సరే అనేటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు యొక్క ఉద్దేశం గట్టిగా ఉందో సాతాను ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా జక్కయ్య గారు, ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ నేను దేవుణ్ణి ప్రభువుని చూస్తే వెళ్ళాలి. ఖచ్చితంగా అంటే ఎంత డెసిషన్ తీసుకున్నాడు చూసారా? ఇక అదేం చేయలేకపోయింది సాతాను. అబ్రహాము ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో బంధువులైనటువంటి మన ఇద్దరికి కూడా కలహము రాకూడదు అన్నటువంటి ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం కాబట్టి అతడికి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు అనుకున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు ఒకటో ఉద్దేశం కలిగి ఉన్నాడంట. ఏమిటా ఉద్దేశం అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజు తినేటువంటి భోజనము, రాజు తాగేటువంటి ద్రాక్షరసము నేను తాగి ఉద్దేశం ఏంటిదా? ఉద్దేశం నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు అని మంచి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు రెండవదిగా వెంటనే అందులోకి ఎవరు వచ్చారంటే దేవుడు వస్తున్నాడు. 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి అమ్మా, చెప్పమ్మా. దేవుడు ఎవరు వచ్చారంటే ఇక్కడికి? ఇప్పుడు వరకు ఎవరున్నారు? ఒక దానియేలు ఉన్నాడు, ఇంకా నపుంసకుల అధిపతి ఉన్నాడు. నెక్స్ట్ మినిట్ లో ఎవరు వస్తున్నారంటే ఇందులోకి దేవుడు వస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంట? నపుంసకుల అధికారికి దృష్టికి దానియేలు చెప్పినటువంటి మాటలు కృపా కటాక్షం అతడి మీద వచ్చేలా చేశాడంట. చూడండి, మన యొక్క ఉద్దేశాలు మంచిగా ఉంటే ఏముంటుందంటే మనకి దేవుడు తోడై ఉంటాడు. మనమేమో అన్ని దరిద్రపు ఉద్దేశాలు పెట్టుకొని ఇది చేస్తే నాకు అది వస్తుందేమో, ఇంత చిన్న పని చేసి పెట్టరా అంటే చిన్నపిల్లోడిని నన్ను పిలిచి, ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎవరైనా చిన్నపిల్లోడిని ఒకరిని పిలిచి ఇది నాన్న కొంచెం
అక్కడికి వెళ్ళి పెరుగు కప్పు తెచ్చి పెట్టరా అంటే ఏమి నష్టం అంటే ఏంటాడు అడిగేది? ఏమడుగుతున్నాడు? సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎవరి దగ్గర నుంచి. ఇంత పని చేస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా వస్తే, అరే చిన్నపిల్లల్లోనే ఇంత టైప్ ఆఫ్ మెంటాలిటీ వస్తూ ఉంటే పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఎట్లా ఉంటుందంటే అది, నేను ఈ పని ఎందుకు చేయాలి? ప్రభు ఒకరిని పిలిచాడంట. ప్రభు పిలిచినప్పుడు అతను రాగలుగుతాడా? నేను ప్రభు దగ్గరికి వస్తే నాకేంటి? సరే, కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు చెప్తూ ఉంటే మనకి ఇంకా ఏదో ఎట్టగా ఇంకా బిల్డింగులు కడతామేమో అన్నట్టు. నీ ఉద్దేశాలు మంచిగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వన్నీ దరిద్రపు ఉద్దేశాలు పెట్టుకొని, దరిద్రం అంతా మనసులో పెట్టుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? మీరు ఒక మంచి ఉద్దేశం తీసుకున్నారనుకోండి. ఏంటి ఆ ఉద్దేశం? నేను బాగుండాలి. మనుషుల యొక్క ఉద్దేశం అదే కదా. ఏంటిది అది? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా కుటుంబం కూడా నమ్ముకుంటే బాగుండు అన్నటువంటి ఉద్దేశం నీకుంటే నెక్స్ట్ మినిట్లో ఎవరు వస్తారంటే, ఫస్ట్ ఎవరు వస్తారని చెప్పాను? సాతాను కూడా వస్తాడు. అసలు నిజంగా ఎప్పుడైతే అటువంటి ఉద్దేశం కలిగి ఉంటామో, ఏది నా కుటుంబం బాగుపడాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో మొదట దేవుడు రాడు, అసలు ముందు వచ్చేస్తాడు. ఆడొచ్చేసి ముందు ఆ సర్కిల్లో కూర్చుంటాడు. నువ్వు ఎట్ట నమ్ముకుంటావో నేను చూస్తా అంటాడు. నువ్వు ఎట్ట నమ్ముకుంటావో నేను చూస్తా. నీ కుటుంబాన్ని నువ్వు ఎట్ట రక్షించుకుంటావో నేను చూస్తా. నీ పిల్లలు నీ వైపుకి ఎలా తిరుగుతారో చూస్తా. నీ పిల్లలు నీ మాట ఎలా వినకుండా ఉంటారో నేను చూస్తా. ఎలా వింటారో నేను చూస్తా. ఏదో ఒకటి పెడతాడు. ఏదో ఒకటి పెట్టినప్పుడు మనం జారిపోకూడదు. ఈ దానియేలు చూసారా ఎటువంటి డెసిషన్ అంట? రాజులకు భయపడేది లేదు. ఎవరికి భయపడాలా? దానియేలు ఎవరికి భయపడాలా? రాజులకు భయపడాలా, రాజు యొక్క అధికారులకు భయపడాలా, ఎవడికి భయపడింది లేదు. ఒకటే అనుకున్నాడు, నేను అపవిత్రం అవ్వకూడదు. మంచి ఉద్దేశం. కాబట్టి అతనికి తోడుగా ఉన్నాడండి దేవుడు. మన యొక్క కుటుంబాలు బాగుండాలి అని మంచి ఉద్దేశం కలిగి ఉన్నారనుకోండి. మీరు కూడా నా కుటుంబం అంతా సంఘానికి వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశం ఉంటే మీకు అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి నాకు? ఆ ఉద్దేశం ఇప్పుడు వస్తుంది మనకి. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మన సంఘంకి, నా పిల్లాన్ని, నా బిడ్డల్ని, ఇంకా ఎవరైనా బంధువుల్ని అందరిని నడిపించాలి అని ఇప్పుడు ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఎవడుంటాడు? చెప్పాలి. ఎవడుంటాడు? అక్కడ సాధారణంగా ఉంటాడు. వాడు అంటాడు రెండే మాటలు, ఎన్నో మాటలు ఉన్న వాళ్ళు అక్కడ 2 మాటలు అంటిస్తాడు. ఇట్లాగంతే 2 మాటలు అంటించేటప్పటికి ఇన్ని మాటలు కాస్త ఏమైపోతాయి అంటే, ఇప్పుడు ఎంతసేపు నేను చెప్తున్నాను, అరగంట సేపు నుంచి ప్రభు యొక్క వాక్యం వింటున్నారు కదా. ఇంతసేపు ఆడు చెప్పేదేమో 2 మాటలే, ఇక్కడ చెప్పిందేమో అరగంట, విన్నదేమో అరగంట. వాడు చెప్పిన 2 మాటలకు ఏమైపోతామంటే వెంటనే మనదంతా కూడా ఎట్లా అయిపోద్ది? వెంటనే చల్లారిపోద్ది. సత్తే సచ్చారు, ఉత్తే వచ్చారు, లేదంటే లేరే, వస్తావా రావారా చర్చికి అంటావు కూడా పిల్లోడిని. నేను రాను, నేను వెళ్ళాయా అంటాడు. అంతే, వచ్చారా లేదంటే మానేరా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. ఏమ్మా పని అయిందా? అవలేదా? గంట పట్టిద్దంటే సరే వచ్చారా లేదంటే లేదని నువ్వు వెళ్ళిపోతావు. భర్తను అడుగుతాం, అయ్యా రాయ్యా, నేను రాలే మనం వెళ్ళు. బతిలాడటం ఏమైనా ఉందా? ఇంకా స్ట్రిక్ట్గా నేను నుంచోటం ఏమైనా ఉందా? రావాల్సిందే అని. ఏమ్మా ఇప్పుడు మామూలుగా మనుషులుగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మంచి చీర కొనిలేదు అనుకోండి, భర్త మంచి చీర కొనిచ్చలా, ఏమంటాం? ఊరుకుంటామా? మొహం మార్చేస్తాం కదా. లేదు, భార్య, నాకు తెలిసిన మా తాతయ్య గారు ఉన్నారు, ఆయన కనుక మా నాయనమ్మ అన్నం పెట్టకపోలేదంటే ఆమె ఉందా? ఇక ఆమె పెట్టాలి. ఇంకెవడు పెట్టినా సరే తినేవాడు కాదు. అంటే పెట్టలేదని చెప్పి ఏం చేస్తారు? ఇప్పుడు పెట్టలేదని ఆమె పోట్టాడో, ఆమె దన్నో, ఆమెతోనే పెట్టించుకోదు ఇంట్లా. ఇప్పుడు ఆయన తీసుకురాకపోతే చీర ఆయన మీద పోట్టాడి మరి మనం కొనిపించుకోవట్లా. మరి ప్రభు యొక్క సన్నిధికి ఎందుకని తీసుకురాలేరు? ఎందుకనంటే ఉద్దేశాలు ఏడున్నాయి? ఉద్దేశం ఏమైనా ఉందా? కుటుంబాన్ని నడిపిద్దామని ఉద్దేశం ఉంటే ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ప్రభు సాయానికి ముందేమవుతుందని చెప్పాను, కానీ సాతాను కూడా వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, నీకెందుకురా
నువ్వు ఎట్టాగో అయిపోయావు. ఏమైపోయావు? నువ్వు ఎట్టాగో నిత్యరాజ్యంలోకి వెళ్తున్నావు. వీళ్ళని కూడా నువ్వు తీసుకెళ్ళాలా? వీళ్ళని కూడా నువ్వు తీసుకెళ్ళాలా? అవసరం లేదులే, నువ్వు ఒక్కడ వెళ్ళులే, వీళ్ళు నాతో పాటు ఉంటారులే ఇక్కడ అంటాడు. మనమేమంటామంటే వెంటనే సరే నువ్వే ఉంచుకోరా, మేము వెళ్తున్నాంలే అని చెప్పి మనం వచ్చేస్తాం. కానీ అట్లా ఉండటం అనేది రైట్ కాదు. మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలంటే రైట్ ఉద్దేశాలు అయి ఉండాలి. ఎటువంటి ఉద్దేశం అంటే నా కుమారుని నేను నడిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో నడిపించాలి. నా కుమార్తె నేను సంఘానికి తీసుకెళ్ళాలి, అంతే. ఎప్పుడైతే అటువంటి మంచి డెసిషను, ఈ మంచి నిర్ణయాలు, మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారో సాతాను శోధించినప్పటికీ వెంటనే నువ్వు పడిపోయే సమయానికి ఎవరు వస్తారంటే నీతో పాటు దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి ఏం చేస్తాడు? దేవుడు వచ్చి నీ కుటుంబాన్ని, ఇప్పుడు జక్కయ్యకి ఏమనిపించింది? జక్కయ్య కుటుంబం రక్షింపబడిందంటే ఎలా రక్షింపబడింది? ఎలా రక్షింపబడింది? దేవుడు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళాడు కాబట్టి ఏమొచ్చింది ఆ కుటుంబానికి అని అంటాడు కదా. ఏమన్నాడు? నేడు ఈ కుటుంబానికి అంటే ఈ గృహానికి రక్షణ. ఎంత మంచి మాట! హల్లెలూయా! ఏమిటమ్మా ఏమొచ్చిందంట? నేడు ఈ గృహానికి, నేడు ఈ ఇంటికి రక్షణ. ఈ మాటలు నేను చూస్తూ ఉంటే చక్కగా గుమ్మం మీద రాసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు క్రైస్తవ కుటుంబాలకు వెళ్తూ ఉంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఈ గృహానికి క్రీస్తే అధిపతి. క్రీస్తే భార్య సంఘానికి వెళ్తుంది, భర్త వెళ్తాడా అంటే ఆడే వెళ్ళరు, పిల్లలు వెళ్తారా అంటే వాళ్ళు వెళ్ళరు. మళ్ళీ పేరు మాత్రం ఈ గృహానికి క్రీస్తే అధిపతి. ఎవరెవరి గురించి పక్కన పెట్టండి. అసలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. మన గురించి మనం చూసుకుందాం. అసలు మన కుటుంబాలు శుభ్రంగా ఉండగలుగుతున్నాయా? మన యొక్క ఉద్దేశాలు మంచిగా ఉంటున్నాయా? మన తలంపులు మంచిగా ఉంటున్నాయా? భక్తుడు అంటాడు కదా, ఆయన అంటాడు అసలు దేవుడికి కూడా మన మీద ఉద్దేశాలు ఉన్నాయంట. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము అయ్యున్నవి. దేవుడికి ఎటువంటి తలంపులు ఉన్నాయి? మంచి తలంపులు ఉన్నాయి మన మీద. నా బిడ్డ నా దగ్గరికి రావాలని, నాతో పాటు ఉండాలని, నా యొక్క నిత్యరాజ్యంలో ఉండాలని ఆయనకి మంచి తలంపులు ఉంటా ఉంటే మన తలంపులు ఎలా ఉంటాయంటే పోతే పోయాడు, ఆడి ఉంటే ఉంటాడు, లేదంటే లేదు, నేను మాత్రం వెళ్ళాలి. కానీ అతన్ని కూడా బతిలో ఆడుకోవాలి. ఎవడైతే వెళ్తలేదో వారిని కూడా మనం ప్రభు గురించి చెప్పాలి. అరే రారా అని బతిలో ఆడుకోవాలి. ఒక మాట ఉంటుంది కదా, సామదాన దండోపాయాలు ఉపయోగించుకోవాలి. ఏమంట? సామదాన దండోపాయం. ఏదైనా ఆఫర్ చేయాలి, ఏదైనా బొజ్జగించుకోవాలి. బాబు రాకపోతే సస్తావారు, నరకంలోకి పోతారని భయపెట్టాలి. ఏది చేసినప్పటికీ కూడా ఏం చేసుకోవాలి? వారిని సంఘానికి నడిపించుకోవాలి. కాబట్టి మనం మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే, మన ఉద్దేశాలు ఏమంటే ఆయనకు ఉద్దేశం ఏమిటంట? ప్రభు యొక్క ఉద్దేశాలు ఎన్నో ఉంటున్నాయంట మనుషుల మీద. ఈ నా కుమారుడు ఎలా అయిపోవాలి, చక్కగా మంచి వాళ్ళు అయిపోవాలి, అందరూ నా రాజ్యంలోకి రావాలి అని ఆయనకుంటా ఉంటే మనమేమో పిచ్చి తలంపులు పెట్టుకొని, పిచ్చి ఆలోచనలు పెట్టుకొని, మంచి ఉద్దేశాలు లేకుండా దురుద్దేశాలను పెట్టుకొని ఎటు వెళ్ళినప్పటికీ కూడా ఉండదు ఉపయోగం. కాబట్టి మన కుటుంబాలని రక్షించుకోవాలన్నటువంటి మంచి ఉద్దేశం మనకు రావాలి. చూడండి, మనం రాగలుగుతున్నాం, మనకు సంబంధించిన వాళ్ళు ఏమైనా రాగలుగుతున్నారా? ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెబుతున్నాను, మా కుటుంబంలో వాళ్ళు రాగలుగుతారా? అంటే మీకే కాదు, ప్రతి ఓడికి కూడా. ఇప్పుడు నేను చెప్పేవాడికి నాకు కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయా లేదంటే మీకేనా? అందరికీ వర్తిస్తే నాకు వర్తించవా? ఖచ్చితంగా అందరికీ కూడా వర్తించే. ప్రభు యొక్క వాక్యం కొంతమందికి ఒకలాగా, చెప్పేవాడికి ఒకలాగా, వినేవాడికి ఒకలాగా లేదు. అందరికీ కూడా ఒకటే. ఏమిటంటే మన కుటుంబాలు నడిపించాలనేటువంటి మంచి ఉద్దేశం మనకు ఉండాలి. ఈ మంచి ఉద్దేశం ఉంటే ప్రభు మన దగ్గరికి వాళ్ళని తీసుకొని మనలో వచ్చి ఆయన కూడా మనల్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి మనతో పాటుగా మనం ఏమంత ఆనందం పొందుకుంటున్నామో ఆ ఆనందంలోకి వాళ్ళని కూడా నడిపిస్తాడు. కాబట్టి వింటున్నటువంటి మనం మన కుటుంబాలను రక్షించుకోవాలంటే మంచి ఉద్దేశాలు మనకు ఉండాలి. కాబట్టి ఈ యొక్క మంచి మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడింది కాక. చక్కటి ఉపదేశాన్ని మనం విని ఉన్నాము. దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు తెలియజేయదును. కనుక మనకి మంచి ఆలోచనలు,
మంచి తలంపులు రావాలనగా ఆయన యొక్క మాటలు మనం వింటూ ఉంటుంటే వస్తూ ఉంటాయి. కనుక అట్టి విధమైనటువంటి మంచి ఆలోచనలు, ఉద్దేశములు ఉండాలి. ఆలోచన లేకుండా పోట్లాట కూడా పోకూడదు. ఆలోచన లేకుండా గొడవ కూడా వెళ్ళకూడదు. అలాగా ఒక మంచి ఆలోచన మనం కలిగి ఉండుంటే, ఉద్దేశం కలిగి ఉండుంటే దేవుడు మనల్ని ఒక మంచి సన్మార్గంలో ఉంచగలుగుతాడు. మన కుటుంబీకులందరూ కూడా ప్రభువుని గుర్తుపట్టగలుగుతారు. సమాజంలో, సంఘంలో మంచి స్థితిలో ఉండగలుగుతారు. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు మీరు యేసుక్రీస్తుగా లోకానికి దిగి వచ్చి ఎన్నో బాధలు చేశారు, ఎంతో కష్టపడ్డారు. వినంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు ప్రభు నాయన మీరు ఎన్నో మాటలు, ఎన్నో బ్రతిమలాడారు. ఇంకనూ మీరు బ్రతిమలాడుతున్నారు. మనిషి నష్టపోకూడదని మీరు కోరుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభు. మాకైతే మీ యొక్క ఉపదేశాలు అందించారు. ఇంకా మేమే ఎన్నో విషయాలు వినక ప్రభు తండ్రి నాయన మా యొక్క విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు తండ్రి. మీ యొక్క ఉపదేశములు చాలా మంచివి ప్రభు నాయన. ప్రభు మీ సన్నిధిలో సాగిలు పడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మిమ్మల్ని గుర్తుపట్టి ప్రభు నాయన ఆత్మీయమైనటువంటి జీవితంలో జీవించేటువంటి కృప ప్రతి ఒక్కరు దయచేయండి అయ్యా. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి కృప దయచేయండి. రక్షణ భాగ్యాల్లోకి నడిపించండి. విశ్వాసులకి ఓపిక దయచేయండి. మీ వాక్యం చదువుకోవడానికి ప్రభు తగు శ్రద్ధ దయచేయండి. దేవుని మందిరాలకు వెళ్ళడానికి ఆసక్తి పుట్టించండి ప్రభు తండ్రి. సహాయం చేయండి. వారి కుటుంబ అవసరతలు మీరు తీర్చండి. విజయలక్ష్మి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ మధ్య చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. విని గ్రహించుకున్నటువంటి మంచి మనస్తత్వంలోకి మమ్మల్ని నడిపించండి. నిశ్చితమైతే మరొక పర్యాయము ఈ ప్రాంతంలో ఈ విధంగా సువార్త సభలోనికి మమ్మల్ని నడిపించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది అనారోగ్యంగా ఉంటుండగా వారందరూ మీరు ముట్టి స్వస్థపరచండి. వారి అవసరం తీర్చండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును, రక్షకుడును మరియు మన యొక్క మంచి ఉద్దేశం నెరవేర్చి ప్రయోజకులుగా చేయగలిగినటువంటి దేవుడు మరియు మన కొరకు తిరిగి రానటువంటి ఆ యేసు యొక్క కృప మనకు తోడే ఉండడం కాక. ఆమేన్. అందరికీ వందనాలు.